హాయ్ అండి. మామిడికాయ టమాటా పచ్చడి చూపిస్తాను రండి. చాలా బాగుంటుంది. ఇగో ప్యాన్ పెట్టాను, నూనె వేసాను, ఒక 3 టమాటాలు ఇగో కడిగేసి తరిగేసి ఇలా ప్యాన్ వేడెక్కాక ఇలా చెక్కల్లా తరిగి ఇలా పెట్టేయాలి. ఒక మామిడికాయ ఒక మామిడికాయ ఇటు అటు తరిగేసాను, దాన్ని కూడా ఇలా తిప్పి పెట్టేయాలి. మీరు ఇంకా ఎక్కువ కావస్తే పెట్టుకోవచ్చు మామిడికాయలు. ఇలా ఇందులో 2 పచ్చిమిర్చి, ఒక 4-5 ఎండుమిరపకాయలు, 6 కూడా వేయచ్చు. ఉల్లిపాయ సగం తరిగి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఇలా వేసేయాలి. మీరు కావస్తే వెల్లి అల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఇలా కరివేపాకు ఇది ఇలా కొంతసేపు వేగాక ఇలా వేగనీయాలి మీడియం ఫ్లేమ్. ఇలా వేగాక ఇలా తిప్పండి. ఇగో ఇలా అన్నీ తిప్పియాలి. తిప్పేసాక మూత పెట్టాలి. ముందు కింద వేగాక అప్పుడు తిప్పాలి. చూసారు కదా, ఇగో అన్నీ ఇలా తిప్పేసాను కదా. ఇగో ఇలా దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. ఇగో చూడండి, మూత పెట్టి మళ్ళీ ఒకసారి తిప్పేనట్టు శుభ్రంగా మెత్తబడ్డాను నేను, పచ్చి లేకుండా. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు పసుపు వేయాలి. దింపేసాక చాలా బాగుంటుంది. దేంట్లో తిన్నా బాగుంటుంది. అన్నంలో, రొట్టెలో, ఉప్మాలో. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, టమాటా మామిడికాయ పచ్చడి బాగుంటుంది. రొట్టి మామిడికాయ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఇలా కలిపేసి చల్లారనిచ్చాక మిక్సీ పట్టాక చూపిస్తాను. చల్లారింది, ఇక మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఈ గిన్నెలో ఇందులో పోపు అవి ఏం అక్కర్లేదు. మీద నుంచి కాస్తే కొత్తిమీర జల్లుకోండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి మర్చిపోకుండా. చూసారు కదా, మామిడికాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. పోపు అవసరం లేదు ఇందులో. ఇలాగే తినొచ్చు వేడివేడి అన్నంలోని, ఉప్మాలోని. ఇలా ఉట్టిది నాకే వచ్చి ఎంత బాగుంటుంది. ఎండాకాలం కదా.